హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పవిత్ర హోమ్ ఫుడ్స్. ఇప్పటివరకు మన పవిత్ర హోమ్ ఫుడ్స్‌లో మనం చేసే ఫుడ్ ఐటెమ్స్ అన్నీ గూడా మనకు ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తున్నామని అందరికీ తెలుసు కదా! ఇప్పటినుంచి మనం సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్‌గా మనం ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని కూడా అంటే గ్రోసరీస్‌ని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మొట్టమొదటిగా మనం ఆర్గానిక్ జాగరి తెప్పించామండి. ఫస్ట్ మేము తెప్పించి శాంపిల్ అది చెక్ చేసాం మేము. అండ్ మా ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఎట్లా మ్యాచ్ అవుతుంది ఏంటి అన్నిటికీ కూడా మనకి బెల్లం గవ్వలు కానీ కజ్జికాయలు కానీ అంటే బెల్లం మనం ఎక్కడెక్కడైతే వాడతామో అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది లేదో చెక్ చేసాం ఫస్ట్. అదంతా మాకు సక్సెస్ఫుల్గా సెట్ అయింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇంకొకసారి తెప్పించాము. అది కస్టమర్స్కి డైరెక్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ వీక్లో. అలా ఇప్పుడు 20 kgs ఆర్డర్ వచ్చిందండి. సో అది కూడా మనకి స్టాక్ అయితే వచ్చేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనకి ఏ రైతు అయితే సప్లై చేస్తున్నారో ఆ రైతుకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చిందట మన సేంద్రియ వ్యవసాయ విభాగంలో. సో ఆ విషయం తెలిసిన తర్వాత నాకు వాళ్ళపైన ఇంకా చాలా ఎక్కువ నమ్మకం, గౌరవం కూడా వచ్చిందండి. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు కూడా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది కదా, ఈ కెమికల్స్ లేకుండా పండించిన సేంద్రియ ఉత్పత్తులు మనం వాడితే. బెల్లం ఒక్కటే కాకుండా వాళ్ళు ఇంకా ఏమేమైతే రకాలు పండిస్తున్నారో అంటే గ్రాసరీస్ కానివ్వండి, లేదంటే కూరగాయలు కానివ్వండి, అండ్ తర్వాత ఏంటంటే వాళ్ళు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా తయారు చేస్తున్నారట. అంటే వాళ్ళు సేంద్రియ పద్ధతిలో పండించిన నువ్వుల పప్పుతో తర్వాత పల్లీలతో కూడా ఆయిల్స్ కూడా వాళ్ళే గానుగ నూనె తయారు చేసి మనకి ఇస్తా అని చెప్పేసి కూడా మనకి చెప్పారు. సో ఇంకా అన్ని రకాలు మ్యాక్సిమం సేంద్రియ పద్ధతిలో పండించే అన్ని రకాలు తీసుకురావడానికి మేము కూడా సంసిద్ధమయ్యాము. ప్రజెంట్ ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఐటమ్స్ ఏంటంటే బెల్లంతో పాటు శనగలు, జునువులు, బెల్లం పొడి. ఈ బెల్లం పొడి కూడా మంచి క్వాలిటీది కాబట్టి మనం ఇంట్లో అన్ని రకాల అంటే ఎక్కడెక్కడైతే మనం షుగర్ యూజ్ చేస్తామో షుగర్ రీప్లేస్మెంట్గా కూడా మనం బెల్లం పొడి వాడుకుంటే చాలా మంచిదన్నమాట. ఈవెన్ కాఫీ టీస్కి కానీ లేకపోతే పిల్లలకి మిల్క్ కానీ అట్లా ఇచ్చేటప్పుడు కానీ, దాంట్లో కానీ, సో కర్రీస్లో వేసుకునేటప్పుడు కానీ, ఎప్పుడైనా మనం ఇది షుగర్ రీప్లేస్మెంట్కి బెల్లం వాడుకోవచ్చు అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది బెల్లం పొడి కూడాను. ఇంకా తొందరలో అన్ని రకాలు కూడా వస్తాయండి. ఎస్పెషల్లీ మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, తర్వాత నువ్వుల పప్పు, పలుకులు, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, సో ఇట్లా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తీసుకొస్తున్నామండి. సో అందరూ కూడా మనకి ఈ సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేద్దామండి. తద్వారా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. సో మన హెల్త్స్ కూడా బాగుంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.